ఒక గ్రామంలో సుధాకర్ అనే వ్యక్తి ఉండేవాడు. మంచి మనసున్నవాడు, సూటిగా మాట్లాడే తత్వం కలవాడు. కాని అతని భార్య వైదేహి మాత్రం గడుసు స్వభావం కలది. చిన్న విషయానికే కోపం తెచ్చుకుంటుంది. అరిచి అరిచి మాట్లాడుతుంది. ఎవర్నీ పట్టించుకోని తీరికి ఊరంతా భయపడుతుంది. ఓ రోజు ఉదయాన్నే అరుగు మీద సుధాకర్ బాధగా కూర్చున్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న దానయ్య చూసి అడిగాడు, ఏం సుధాకరు, ఉదయాన్నే అంత బాధగా కూర్చున్నావు? ఏం జరిగిందేంటి? నా జీవితం ఇంతే దానయ్య. నా గడుసు పిల్లం వైదేహితో వేగటం ఇంక నా వల్ల కాదు. ఎటైనా దూరంగా పారిపోవాలనిపిస్తుంది. చూడు సుధాకరు, పారిపోవటం అనేది పిరికివాడి లక్షణం. ఏం చేస్తే వైదేహిలో గడుస్తనం పోతుందో ఆలోచించాలి గాని ఇట్టా పారిపోవటం ఏంటయ్యా? ఆ గడుస్తనం పోవటమా? బాలే ఒడివి దానయ్యా. రోజు రోజుకి ఇంకాస్త గడుసుగా మారుతుంది. అది ఏ మాట చెప్పినా గొడవ పెట్టుకుంటుంది. ఇట్టా లేచానో లేదో కూరగాయల కోసం సంతకెళ్ళమంది. ఈ రోజుకి నువ్వు వెళ్ళిరా వైదేహి, పొలం దగ్గర నాకు చాలా పనుంది అని చెప్పాను. అంతే, పెద్ద యుద్ధం మొదలుపెట్టింది. ఇలా చూడు సుధాకరు, వైదేహి చాలా మంచిది. తన గడుస్తనం వల్ల నువ్వెంత బాధపడుతున్నావని తనకు అర్థమయ్యేలా చెప్పాలి గాని ఇట్ట కూర్చొని బాధపడకూడదు. నా పరిస్థితి నీకు అర్థం కావటం లేదు దానయ్య. నాకు మాట్లాడే హక్కు లేదు. నేనేం చెప్పినా తప్పే. మౌనంగా ఉంటే అదన్నింటికంటే పెద్ద తప్పు. నువ్వెప్పుడైనా అసలు వైదేహితో సరిగ్గా కూర్చొని మాట్లాడావా? మాట్లాడాలా? నేను 2 మాటలు మాట్లాడేలోపే ఆమెగారు 10 మాటలు చెప్పుద్ది. నేను చెప్పేది వైదేహి అసలు విందో. వైదేహి చెప్పిందే నేను వినాలి. అయినా సరే నువ్వు నీ ప్రయత్నం చేయాలిగా సుధాకరు. ఎన్నిసార్లు ప్రయత్నించానో నాకే తెలుసులేదానయ్యా. కానీ ఫలితం శూన్యం. నా తలరాతి ఇంతేనని సరిపెట్టుకుంటాను. అలా కాదు సుధాకరు, ఇప్పుడు నీకు 2 మార్గాలున్నాయి. ఒకటి ఇలాగే బాధపడుతూ ఉండటం. రెండోది ధైర్యంగా వైదేహితో మాట్లాడి తనలో మార్పు తీసుకురావటం. నువ్వు రెండోది ఎంచుకుంటావని అనుకుంటున్నాను. సుధాకర్ కాస్త ఆలోచించి, నాకు కూడా ప్రశాంతంగా జీవించాలనే ఉంది దానయ్యా. ఉంటే సరిపో సుధాకరు, ఆ దిశగా ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు నువ్వు అనుకున్న ఫలితం వచ్చుద్ది. లేదంటే నువ్వు బతికినంతకాలం ఇదిగో ఇలా బాధపడతానే ఉండాల్సి వచ్చుద్ది. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి దానయ్య వెళ్ళిపోయాడు. దానయ్య చెప్పినట్టు ఒకసారి వైదేహితో మాట్లాడతాను. తన గడుస్తనం వల్ల నేనెంత బాధపడుతున్నానో తనకు అర్థమయ్యేలా చెప్తాను. అప్పటికి కూడా వైదేహి నన్ను అర్థం చేసుకోపోతే ఏం చెయ్యాలన్నది అప్పుడు ఆలోచిస్తాను అనుకొని ఇంట్లోకి వెళ్ళాడు. వైదేహి కూరగాయల సంచి పట్టుకొని కోపంగా నిలబడి ఉంది. ఏమయ్యా, ఇలా పట్టుకుని ఎంతసేపు ఉండాలి నేను? నేను చెప్పేది కొంచెం విను వైదేహి. కొంచెం కాదు కదా, ఆవకాయ ముక్కంత కూడా వినను. ఇంట్లో కూరగాయలు లేవు, వెంటనే సంతకు వెళ్ళి తీసుకురా. ఇంతకు ముందు చెప్పాను కదా వైదేహి, పొలం దగ్గర చాలా పనుంది, నువ్వే సంతకెళ్ళి కూరగాయలు తీసుకోవచ్చుగా. ఏమన్నారు? నన్ను వెళ్ళమని చెప్తున్నారా? నేను వెళ్ళి తెచ్చుకుంటే తమరింట్లో కూర్చొని ఆడవాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారా? చెప్పండి, ఆ పనులన్నీ చేస్తారా? అలా కాదు వైదేహి, కానీ ఒక్కరోజు నువ్వు వెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళను. ఇంటి దగ్గర నాకు చాలా పనులున్నాయి. నేను అదే చెప్తున్నాను వైదేహి, నీకు ఇంటి దగ్గర పనులున్నాయి, నాకు పొలం దగ్గర పనులున్నాయి. ఈ రోజు నేను సంతకి వెళ్ళలేను. సరే, నువ్వు వెళ్ళకపోతే ఈరోజు వంట ఉండదు, ఆకలితోటే ఉండాలి. అంత పెద్ద శిక్ష ఎందుకు వైదేహి? అవును, ఇంట్లో కూరగాయలు లేకపోతే నేను మాత్రం వంట ఎలా చేస్తాను? చేయను. సుధాకర్ కాస్త మౌనంగా ఉండిపోయాడు. ఏమైంది? ఇప్పుడు అర్థమైందా పరిస్థితి? అర్థమైంది, కానీ ఇలా బెదిరించటం తప్పు వైదేహి. ఆ సంచి టైవు, నా బాధ నీకు ఎప్పటికీ అర్థం కాదని నాకు అర్థమైందిలే అని సంచి తీసుకున్నాడు. కూరగాయలు తాజాగా ఉండాలి, లేదంటే నా సంగతి తెలుసు కదా. సుధాకర్ ఏమీ మాట్లాడకుండా ఇంటి నుంచి నడుచుకుంటూ సంతవైపు వెళ్తూ ఉండగా దారిలో తనని చూసి జాలిపడి మాట్లాడుకుంటున్న 2 మాటలు విన్నాడు. ఇలా అందరూ నన్ను చూసి జాలిపడుతున్నారు. ఇలా బ్రతకటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఏంటో నా బతుకు అని అనుకుంటూ వెళ్తున్న సుధాకర్కి కూరగాయలు అమ్ముకుంటున్న తన స్నేహితుడు గోపాలం కనిపించాడు. జీవితం మీద బాధపోయింది, సంతోషం కలిగింది. చకచకా గోపాలం దగ్గరికి వచ్చాడు. గోపాలం తెలివైనవాడు, జీవితం గురించి మంచి అవగాహన ఉన్నవాడు. ఎరా గోపాలం, ఎలా ఉన్నావు? చూస్తుంటే తెలియటం లేదురా, చాలా సంతోషంగా ఉన్నాను. అవునరా సుధాకరు,
ఇంటి దగ్గర మా చెల్లెమ్మ బాగుందా? మర్రి చెట్టు అంత మంచిగా ఉందిరా. అదేం పొలికిరా? ఏదో లేరా, బాగుందని చెప్తున్నానులే. అంత కోపం ఎందుకురా? అయినా నువ్వేంట్రా బాధగా కనిపిస్తున్నట్టున్నావు? నా బాధ మామూలు బాధ కాదురా. వైదేహి స్వభావం నీకు తెలుసు కదా. తన గడుస్తనం వల్ల ఊరంతా భయపడుతుంది. మాట్లాడడానికి ఎవ్వరూ ఇంటికి రావటం లేదు. అలాంటి భార్యతో గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేస్తున్న నన్ను చూసి ఊరి వాళ్ళందరూ జాలి పడుతున్నారు. అది నాకు చాలా అసహ్యంగా ఉందిరా. అది నీకు నచ్చకపోవటం సహజమేరా, కానీ సమస్యని తప్పించుకోవటం అది కాదు. దాన్ని మనం ఎదుర్కోవాలిగా. ప్రతి ఒక్కరూ సలహాలు ఇవ్వటమే. వైదేహి లాంటి గడుసు పళ్ళను నీకొచ్చుంటే అప్పుడు తెలిసేది. సలహా ఇవ్వటం తేలిగారా, దాన్ని అమలు చేయడమే కష్టమైన పని. కోపం తెచ్చుకోకరా, నేను చెప్పేది విను. చూడు గోపాలం, నువ్వేం చెప్పినా వైదేహి నా మాట అసలెందో. నేనేం చెప్పినా కోపం తెచ్చుకునిద్ది. నేను నిశ్శబ్దంగా వెళ్ళిపోవాల్సిందే. అదేరా సమస్య. నువ్వు మౌనం వహించటం వల్ల చెల్లెమ్మకి తన తప్పు అర్థం కావటంలా. అంటే నేను కూడా తనతో పాటు గొడవలు పడాలా? గొడవ కాదురా, స్పష్టంగా శాంతంగా మాట్లాడాలి. ఒకసారి ప్రయత్నించు. తన గడుస్తనం వల్ల నువ్వు బాధపడుతున్న విషయం తనకి అర్థమయ్యేలా చెప్పు. తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందిరా. ఇంటి దగ్గర కలిసి ఆ దానయ్య కూడా ఇదే మాట చెప్పాడు. నువ్వు కూడా ఇదే మాట చెప్తున్నావు. సర్లే, ఈసారి ఏదేమైనా వైదేహితో నేను పడుతున్న బాధ గురించి మొత్తం చెప్తాను అని తనకు కావాల్సిన కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చాడు. అప్పుడు వైదేహి పెరట్లో ఏడుస్తూ ఉంటుంది. కమలొదినా, సుకన్య పిన్ని, ఓ పార్వతి పెద్దమ్మ, ఎవరైనా నా దగ్గరికి రండి. నన్ను పాము కరిచేసింది. నేను ఈ బాధని భరించలేకపోతున్నాను. ఎవరైనా నాకు సహాయం చెయ్యండి అని అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుధాకర్ కంగారుగా అక్కడికి వచ్చాడు. ఏమైంది వైదేహి? వచ్చారా? మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా పాము కరిచి పారిపోయింది. నన్ను మన ఊరు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళయ్యా. ఎంత అరిచినా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరు కూడా మన ఇంటికి రాలేదు. సమయానికి నువ్వే వచ్చావు, లేదంటే నేను పాము కాటికి చనిపోయేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వైదేహి. ఏడవకు వైదేహి, నీకేం కాదు, నేనున్నాను కదా. నిన్ను వెంటనే మన ఊరి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాను అని సుధాకర్ వైదేహిని ఎత్తుకుని వైద్యుడి ఇంటికి తీసుకొచ్చాడు. కొంత సమయం తర్వాత వైదేహి మామూలు మనిషి అయింది. ఇక ఇంటికొచ్చారు. వైదేహి, ఒక్క నిమిషం ఆగు. ఇంకేంటి? నాకు నీతో గొడవ పడాలని లేదు, కానీ ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి. నువ్వు ఇలా కోపంగా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. నాకే కాదు, ఊరి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అందుకే నీ ప్రాణం పోయే ప్రమాదంలో నువ్వు ఉన్నావని తెలిసినా నువ్వెంత అరిచినా ఎవ్వరూ నీ దగ్గరికి రాలేదు. పైగా నన్ను చూసి జాలి పడుతున్నారు. అది నాకు నచ్చటం లేదు. వైదేహి కాసేపు నిశ్శబ్దంగా నిలిచింది. నేను చెప్పేది కోపంతో కాకుండా శాంతంగా ఆలోచించు వైదేహి. నీకే మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ అర్థమవుతాయి. అంటే తప్పు నాదే అంటున్నారా? నిన్ను తప్పు అంటం కాదు. మనం కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ చుట్టుపక్కలున్న వాళ్ళతో మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ మాటలు వైదేహి మనసులో ఆలోచనని పుట్టించాయి. కాసేపటికి, నేను నిజంగా అంత చెడ్డగా ఉన్నానా? వైదేహి, నువ్వు చెడ్డదానివి కాదు, కానీ నీ కోపం మన జీవితాన్ని చెడగొడుతుంది. ఎవరిని మన ఇంటికి రాకుండా చేస్తుంది. మనతో ఎవరిని మాట్లాడకుండా చేస్తుంది. అందుకు ఈరోజు జరిగిన సంఘటనే సాక్ష్యం వైదేహి. వైదేహి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఆ రోజు నుంచి వైదేహి తన స్వభావాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టింది. తనే ఏదో ఒకటి కావాలని చుట్టుపక్కలున్న వాళ్ల ఇళ్లకు వెళ్లి నవ్వుతూ మాట్లాడుతూ అరువు తెచ్చుకునేది, తిరిగిచ్చేసేది. ఓ రోజున ఊరి వాళ్ళని పిలిచి భోజనాలు కూడా పెట్టింది. వైదేహి చాలా మారిపోయిందని ఊళ్ళో అందరూ మెచ్చుకున్నారు. అప్పుడు సుధాకర్ గోపాలం దగ్గరికి తిరిగొచ్చాడు. ఒరే గోపాలం, నీ సలహా వల్ల నా గడుసు పెళ్ళాం పూర్తిగా మారిపోయిందిరా. ఇప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలరా అని చెప్పాడు. ఇక అప్పటినుంచి ఎక్కడికి వెళ్ళినా సుధాకర్ వైదేహి కలిసే వెళ్ళేవాళ్ళు. కావాల్సినవి తెచ్చుకునేవాళ్ళు. సంతోషంగా కాపురం చేసుకుంటూ ఆ ఊళ్ళో జీవించేవాళ్ళు. చెరువుగట్టున రామయ్య, సిద్ధయ్య అనే రైతు మిత్రులు కూర్చున్నారు. ఎరా సిద్ధయ్య, పట్నంలోని కొడుకు దగ్గరే ఉండకుండా మళ్ళీ ఈ పల్లెటూరికి ఎందుకొచ్చావురా? చెప్పుకుంటే సిగ్గు చేయట్లేరా? ఎందుకు అడుగుతావు చెప్పు. ఏం జరిగిందిరా అసలు?
పట్నం వెళ్ళిన తర్వాత కోడలు నన్ను మోసం చేసిందిరా. ఏంటి, కోడలు మోసం చేసిందా? ఎట్లాంటి మోసం రా? నీ కళ్ళజోని బగలగొట్టి తెల్ల కాగితాల మీద వేలిముద్రలేయించుకొని ఏంటి నీ పొలాన్ని తన పేరు మీద రాయించుకుందా ఏంటి? చెప్పరా, ఊరి పెద్ద మనుషులకి ఫిర్యాదు చేద్దాం. వద్దురా, కొడుకు కోడల్ని అందరి ముందు దోషుల్లా నిలబెట్టడం నాకేమాత్రం ఇష్టంలా. ఆయన రేపు మాపు ఈ మట్లో కలిసిపోయేటోన్ని. కొడుకు కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టి ఏం సాధిస్తాను చెప్పరా? నువ్వు చెప్పేది కూడా నిజమేలే. భూమాత ఒళ్ళోకి వెళ్లేందుకు దగ్గర పడుతున్నాళ్ళం మనం. ఈ వయసులో మన కన్నపేగుని బజార్లో పెట్టడం ఎందుకు చెప్పు? విధాత ఎలా రాస్తే మన బతుకులు అలా ముందుకు సాగుతాయి. మనం ఆలోచించినట్టు మన కొడుకులు ఆలోచిస్తే ఈరోజు నాకు ఈ బాధ ఉండేది కాదురా రామయ్య. మన కాలం వేర్రా. అప్పుడు మనం అవ్వ అయ్య చెప్పినట్టెన్నాం. ఏరు కాపురం అనే ముచ్చట లేకుండా బతికాం. వారసత్వంగా ఆస్తితో పాటు పద్ధతులు బాధ్యతలు ఇచ్చారు. మన కొడుకులు మాత్రం కోడళ్ళ మాటలిని ఆస్తుల్ని దోచుకుంటున్నారు. మనల్నిట్ట ఊళ్ళోని అనాథల్ని చేస్తున్నారు. మన అవ్వ అయ్య కాలం చేసిన తర్వాత ఆస్తులన్నీ మనకొచ్చినట్టు మనం చనిపోయిన తర్వాత వాళ్ళకే కదరా మోసాలు చేసి తీసుకోవడం ఏంటో. అది వాళ్ళకే తెలియాలేరా. పెద్ద పెద్ద చదువులు చదువుతారు, పెద్ద సంఖ్యలో జీతాలు తీసుకుంటారు. కానీ ఈ పెద్దవాళ్ల మనసులో ఏముంటుందో అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళకి ఏం కావాలో తెలుసుకోరు. ఏంటోరా ఈ కలికాలం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆకుకూరల గంపను నెత్తిన పెట్టుకుని రామయ్య భార్య సీతమ్మ అక్కడికొచ్చింది. ఏమయ్యా, ఇంటికొచ్చేదుందా? చీకటి పడే వేళ దాకా కూర్చునేదే ఉందా? సీత, నీకు కావాల్సిన ఆకుకూరల్ని తీసుకున్నావుగా, నువ్వెళ్ళి వంట పని చేస్తా ఉండు. నేను మీ అన్నయ్య కలిసి గౌడు మల్లయ్యతో కాసేపు మాట్లాడొస్తాం. మరీ ఎక్కువగా మాట్లాడడం అంత మంచిది కాదని బుర్రలో పెట్టుకోవయ్యా. పెట్టుకుంటానులే సీత, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఇంటికి పో. చేపల గంగులు ఇంటికొస్తాడు, కమ్మని చేపల పులుసు పెట్టు. నేను మీ అన్నయ్య కడుపు నిండా తింటాం, కంటి నిండా నిద్రపోతాం. నీ చేపల చెరువులోకి పోను. మొన్ననే కదా తిన్నావు, ఈ పూట మళ్ళీ చెయ్యాలా? మొన్ననే వాటిని కడగలేక జబ్బలన్నీ నొప్పులు పుట్టే. మనిషి ప్రాణం గురించి కొంచెం కూడా ఆలోచించవు అని సీతమ్మ అక్కడి నుంచి బయలుదేరింది. ఇక మహానగరంలోని ఒక చిన్న అద్దింట్లో వంట చేస్తున్న భార్య వైదేహి దగ్గరికి సుధాకర్ బాధగా వచ్చాడు. వైదేహి, 3 నెలల నుంచి నన్ను పిల్లల్ని చూడాలని మా నాన్న అదే పనిగా ఉత్తరాలు పంపిస్తున్నాడు. ఒక్కసారి ఊరి వరకు వెళ్ళొద్దామే? ఈ నెలలో మా దూరపు బంధువుల వాళ్ళ పెళ్ళుంది, మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంటికొచ్చి మరీ పెళ్లి పత్రిక ఇచ్చినప్పుడు వెళ్లకుండా ఉండడం ఏం బాగుంటుంది చెప్పండి? మన పెళ్ళప్పుడు వాళ్ళు మనకి ఇత్తడి చెంబు పెట్టారు. అది కాదు వైదేహి, నేను చెప్పేది విను. ఒక్కసారి ఊరి వరకు వెళ్ళొద్దాం. ఈ నెలలో వీలు కాదు. వచ్చే నెల గాని మీదొచ్చే నెలలో గాని వెళ్దాంలే. ఇప్పుడు పనికెళ్ళండి. అసలే హమాలీ పని కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారేమో. తొందరగా వెళ్ళండి. సుధాకర్ బాధగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అలా వారం రోజులు గడిచాయి. ఊరి చివర ఉన్న శ్మశానంలో కాలిపోతున్న సిద్ధయ్య శవాన్ని చూస్తూ రామయ్య సీతమ్మ దంపతులు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరుగా ఊరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రామయ్య సీతమ్మ దంపతులు మాత్రమే మిగిలారు. ఏం కొడుకులే ఈ కాలం పిల్లలు. తండ్రి చనిపోయాడని చెప్తే మేము రాలేం పెద్దయ్యా, డబ్బులు ఫోన్లో పంపిస్తాం, అక్కడేం కావాలో ఎట్లాంటి లోటు లేకుండా చూసుకోమని చెప్తున్నారు. కానీ వాళ్ళే పెద్ద లోటు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కాలు చక్రం వల్ల తిరుగుతున్నప్పుడు మనం ఎవరిని తప్పు పడదని చెప్పవయ్యా. అన్నయ్య కొడుకు రాలేదని మనం బాధపడుతున్నాం. తండ్రి చివరి చూపుడు కూడా చూసుకోలేకపోయినని అక్కడ ఆడెంత బాధపడుతున్నాడో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ తల్లి మనసు కొడుకుల్ని వెనకేసుకొస్తుంటే తండ్రుల బాధ ఏంటో ఈ జన్మకి కా సీత. ఎన్ని జన్మలకైనా కొడుకులకు అర్థం కాదు. రేపు మన కొడుకు కూడా ఇంతేగా సీత. ఇంతే కదా సీత అంటే నేనేం చెప్పండి. కొడుకుల్ని కన్నాం కానీ అలా తలరాతను కనలేదుగా, అలా బతుకును కనలేదు. ఇక పోదాం పదయ్యా, బాగా చీకటి పడేలా ఉంది. ఇద్దరూ కన్నీళ్లతో ఇంటికొచ్చారు. ఆ రోజు రాత్రి సిద్ధయ్య ఇక లేడనే బాధతో అన్నం తినకుండానే పడుకున్నారు. పట్నంలోని సుధాకర్ మాత్రం పడుకోలేదు. తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ
నన్ను మన్నించు నాన్న. మమ్మల్ని చూడాలనుందని ఎన్నో ఉత్తరాలు రాస్తున్నాం. నేను ఈ నెల వస్తాం ఆ నెల వస్తామని తిరిగి మీకు జవాబు పంపిస్తున్నాను. కానీ రాలేకపోయాను. ఇక్కడి పరిస్థితులు కూడా ఏమాత్రం బాగోలేవు నాన్న. ఈ కొడుకు మనసును అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని వేడుకుంటాడు. ఇక తెల్లారింది. ఇంటి ముందున్న చెట్టు కింది మంచంలో రామయ్య దిగులుగా కూర్చున్నాడు. అక్కడికి సీతమ్మ వచ్చింది. ఇంకా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నారా? లే సీత, మన కొడుకు గురించి ఆలోచిస్తున్నాను. అందరూ కలిసి ఊరికి రండి బిడ్డ, అందరినీ చూడాలనుందని వారానికో 2 ఉత్తరాలు పంపుతున్నాను సీత. కొడుకు కూడా ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామని చెబుతున్నాడు, కానీ రావట్లేదు. చేసేది హమాలీ పని చేసుకుంటే డబ్బులు, లేదంటే లేదు. అక్కడ అద్దె కట్టుకోవాలా, 2 పిల్లల్ని చదివించుకోవాలి. కొడుకు స్థితిగతులు ఎట్టాగున్నాయో మనకు తెలియదు కదా. ఈ 10 రోజులుగా కొడుకు దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్క కూడా రాలేదు. నాకెందుకో దిగులుగా ఉంది సీత. అయితే రేపు మనం కొడుకు దగ్గరికి పోదామా? కొడుకు రాసిచ్చిన చిట్టి ఎక్కడ పెట్టావో వెతుకు సీత. రేపెళ్ళొద్దాం. కొడుకు చెప్పింది నాకు బాగా గుర్తుంది. మన ఉప్పల దగ్గర ఆటో అతనికి సిమెంట్ పైపుల కంపెనీ అని చెప్తే అక్కడికి తీసుకెళ్తాడంట. ఈ మాత్రం చాలు కదా మన కొడుకు దగ్గరికి వెళ్ళడానికి. చాలు సీత, రేపొద్దునే బయలుదేరదాం. నేను పొలం దాకా పోయేస్తానయ్యా. పశువులకి మేతేసి నీళ్లు పెట్టేసి వచ్చేస్తాను. అలాగే సీత. సీతమ్మ ఇంటి నుంచి బయలుదేరింది. రామయ్య కొడుకు గురించి ఆలోచిస్తూ అలాగే మంచంలో పడుకున్నాడు. కొంత దూరం వెళ్లిన సీత ఆగిపోయి, అయ్యో నా మతి మండ, గేదెలకి తౌడు లేదు కదా, పొలానికి పోయేటప్పుడు పట్టుకుపోవాలనుకున్నానే, కానీ మర్చిపోయాను అనుకొని అక్కడ్నుంచి ఇంటికొచ్చింది. మంచంలో పడుకున్న రామయ్య కనిపించాడు. యావయ్యా, కాసేపైతే ఎండొచ్చుద్ది, అరుగు మీద మంచం ఎత్తానులేగు. రామయ్య లేవలేదు. సీతమ్మ మళ్లీ పిలిచింది. రామయ్యలో కదలిక లేదు. భర్త చనిపోయాడని సీతమ్మకు అర్థమైంది. యావయ్యా అని గట్టిగా అరిచింది. చుట్టుపక్కలున్న వాళ్ళొచ్చారు. రామయ్య చనిపోయాడని తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. సీతమ్మ ఏడుస్తూ ఉంటుంది. పట్నంలో ఉంటున్న సుధాకర్ దగ్గరికి వెళ్లి తండ్రి చనిపోయాడు అన్న నిజాన్ని చెప్పి తీసుకురావటానికి ఆ చిరునామా అక్కడెవరికీ తెలియదు. పట్నంలో మేము ఆగమైపోతాము అని ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు సీతమ్మ ఆ ఊరి పెద్ద మనిషి దగ్గరికొచ్చి, అయ్యా, నా భర్తని కుక్కల్లాక్కెళ్లకుండా చూసుకుంటానని మాటిస్తే నేనెళ్ళి నా కొడుకుని తీసుకొచ్చుకుంటానయ్యా, తల కొరువు పెట్టుతాను అని వేడుకుంటుంది. అయ్యో తల్లి, రామయ్య గారంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. మీరు వెళ్ళి సుధాకర్ని తీసుకురండి. రామయ్య శవం దగ్గర నేనుంటాను. శవం అని ఆ పెద్ద మనిషి అనగానే సీతమ్మకి దుఃఖం ఆగలేదు. కాని ఏం చేయగలదు? భర్త శవాన్ని ఊరి వాళ్ళకి వదిలిపెట్టేసి పుట్టెడు దుఃఖంతో సీతమ్మ కొడుకు దగ్గరికి బయలుదేరింది. 3 గంటల ప్రయాణం తర్వాత కొడుకు సుధాకర్ని చూసింది. బాబు సుధాకర్, మీ నాన్న. అమ్మా, నాన్నకేమైందమ్మా? మీ నాన్న చనిపోయాడు బాబు. ఊరాళ్ళకి ఆయన్ని చూడమని చెప్పొచ్చాను. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను బాబు. ఇలాంటి దౌర్భాగ్యం ఏ తల్లికి రావద్దు బాబు, ఏ తల్లికి రావద్దు. అయ్యో నాన్న. పద బాబు, మనం ఆలస్యం చేయకూడదు, ఊరికి పోవాలి అని చెప్పి వాళ్ళని తీసుకొని ఊరికి బయలుదేరింది సీతమ్మ. పెద్ద మనిషితో సహా రామయ్య శవం దగ్గరున్న వాళ్ళు రామయ్య మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడిచింది. సుధాకర్, వైదేహి, సీతమ్మ ఊరికొచ్చారు. చనిపోయిన రామయ్యని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. రామయ్య జీవితం మనసుని హత్తుకునే కథలాంటిది. మన దగ్గరున్న వాళ్ళని మనం పట్టించుకోకపోతే ఏదో ఒకరోజు వాళ్ళు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతారు. కాబట్టి సమయం ఉన్నప్పుడు ప్రేమించండి, ఆదరించండి. లేకపోతే సమయం మాత్రమే మిగులుతుంది, మనుషులు కాదు. ఊరి వాళ్ళకి పెద్ద మనిషి చెప్పింది వాస్తవం అనిపించింది. పడమట చీకటి పడుతూ ఉండగా శ్మశానంలో రామయ్య శవం కాలుతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.